పన్నీర్ బిజినెస్. దీన్ని ఎలా తయారు చేస్తారు, దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఇంట్లో కూర్చొని చేసుకునే బిజినెస్ గురించి చెప్పమని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళందరూ కూడాను ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక పాసివ్ ఇన్కమ్ లాగా మీకు తయారవుతుంది. దీని ద్వారా మీకు మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. అదేంటి అంటే పన్నీర్ బిజినెస్. సో ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ లో కావచ్చు, తర్వాత ఎక్కడ ఫుడ్ కోర్ట్స్ లో చూసినా కూడా పన్నీర్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పన్నీర్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటారు, ఇష్టంగా తింటూ ఉంటారు వీటితో తయారు చేసేటువంటి ఐటమ్స్ తో. సో పన్నీర్ బిజినెస్ ఇంటి దగ్గర కూర్చొని చేయడం ఎలా, దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఏమైనా మిషన్స్ కావాలా, అదేవిధంగా ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, అండ్ ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, పన్నీర్ బిజినెస్. సో పన్నీర్ అంటే ఎంత చక్కగా స్మూత్గా ఒక స్వీట్ లాగా ఉంటుంది. దీనికి సంబంధించి డిమాండ్ అయితే మార్కెట్లో అంతే బాగా ఉంది. సో దీన్ని ఎలా తయారు చేస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించి బిజినెస్ ఇంటి దగ్గర నుంచి ఎలా తయారు చేసుకోవచ్చు, ఎంత పెట్టుబడి అవుతుంది, అండ్ ఈ మెషిన్ సంబంధించి ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్. సో ముందుగా మీరు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు స్టడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అసలు పన్నీర్ అనేది మీరు ఎలా తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచే ముఖ్యంగా. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే ఒకవేళ 10 లీటర్ల కనుక పన్నీర్ కనుక మీరు తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు ఈజీగా 2 కేజీల వరకు పన్నీర్ అనేది తయారవుతుంది. లేదంటే 1 కేజీన్నర 2 కేజీల వరకు పన్నీర్ అనేది మీకు తయారవుతుంది. అసలు 10 లీటర్ల పాలుతో 2 కేజీలు మాత్రమేనా అంటే చాలా ఆశ్చర్యమే అని చెప్పి అనుకోవచ్చు. సో ఎందుకు అంటే పన్నీర్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా. కాబట్టి దీనికి సంబంధించి కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు 10 లీటర్లకి ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ వచ్చేసి 60 రూపాయలు తీసుకున్నట్లయితే 10 లీటర్లు 600 రూపాయలు. సో మీకు 2 కేజీల వరకు పన్నీర్ అనేది తయారవుతుంది. సో మీరు 1 కేజీ పన్నీర్ని 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముకోవచ్చు. సో 2 కేజీలు అంటే 1200 రూపాయలు. సో మీరు 600 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డబుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎంత పెడితే అంత లాభం అనేది మీకు రావటం జరుగుతుంది. సో ఇదే విధంగా నేను మీకు సంబంధించి అసలు వీటిని ఎలా తయారు చేయొచ్చో చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 5 లీటర్లు లేదంటే 10 లీటర్లు 15, 20, 30, 40, 50, 60 లీటర్లు ఈ విధంగా పాలని మీరు కాచి, సో ఎంతైతే అమౌంట్ కావాలో అంత పాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక మీరు 60 లీటర్ల పాలు కనుక తీసుకున్నట్లయితే మీకు ఈజీగా 10 కేజీల వరకు పన్నీర్ అనేది తయారవుతుంది. సో అయితే ఈ పన్నీర్ని మీరు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. సో ముందుగా మీరు ఏదైతే కళాయి ఉంటుందో అది తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పాలని మీరు వేస్తారు. సో పాలను ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్ల పాలు వేసారు అనుకుందాం. వాటిని బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత అందులో మీరు వెనిగర్ వేసుకోవచ్చు, లేదు అంటే నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మకాయలతో పిండినటువంటి రసాన్ని మీరు కనుక అందులో వేసినట్లయితే ఆటోమేటిక్గా పాలు అనేవి విరిగిపోతాయి. సో విరిగిపోయిన తర్వాత వాటిని మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే వాటర్ని ఏదైతే కప్పి ఉంటుందో దాన్ని అంతా కూడా మీరు సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క మొత్తం సపరేట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పన్నీర్ మేకింగ్ మెషిన్స్ అని చెప్పి ఆన్లైన్లో ఉన్నాయన్నమాట. ఇవి కంప్రెస్ చేస్తాయి వాటిని. సో అవన్నీ కూడా మీరు తీసుకొని, లేదు మీరు తక్కువ అమౌంట్లోనే మోతాదులో చేసుకుంటున్నారు, ఇంటి దగ్గర చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కనుక తినేవాళ్ళు ఇంట్లో చేసుకోవాలనుకున్నట్లయితే మీరు దాని మీద ఒక రాయి పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిప్పి ఏదైతే ఉంటుందో తీసుకొని దానిపైన ఒక క్లాత్ పెట్టి, ఒక కాటన్ క్లాత్, దాని మీద బరువు పెట్టాల్సి ఉంటుంది. సో బరువు పెట్టింది ఒక 4-5 గంటలు లేదా 6 గంటల తర్వాత మీకు ఆ పన్నీర్ అనేది కలిసిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీకు బిజినెస్ అనేది పన్నీర్ ఇంట్లో కావాలనుకుంటే తయారు చేసుకోవచ్చు. లేదు ఎక్కువ మోతాదులో కనుక మీరు తయారు చేయాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక పన్నీర్ మేకింగ్ మిషన్స్ అనేవి ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి. అవి చాలా తక్కువ రేట్స్కే మీకు దొరుకుతాయి. సో అవి నేను ఎక్కడ దొరుకుతాయి, ఎంత కాస్ట్ అవుతుందో కూడా నేను చెప్తాను చూడండి. సో మనకి పన్నీర్ మేకింగ్ మెషిన్ అనేది ఇండియా మార్ట్లో కానీ అదేవిధంగా ట్రేడ్ మార్ట్లో ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 5000 రూపాయల నుంచి ఉందన్నమాట. సో మీ యొక్క రేంజ్ని బట్టి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు ఎంతైతే పెట్టుకోగలరో అంతవరకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క డిపెండెన్సీ, మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీరైతే ఈ యొక్క మెషిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మార్కెట్లో డిమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో తయారు చేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పుకోండి. సో అదేవిధంగా ఆన్లైన్లో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, లేదంటే ఒక చిన్న పాంప్లెట్ యాడ్ కూడా మీరు ఇచ్చుకున్నట్లయితే సో జనాలకి తెలుస్తుంది. అండ్ మీరు ఇంటి దగ్గర కూడా ఒకళ్ళ ఇంటి దగ్గర నుంచి తయారు చేస్తున్నారు అనుకుంటే ఒక మంచిగా బోర్డు ఒకటి తయారు చేసుకొని పన్నీర్ అమ్మబడును, పన్నీర్ తయారు చేయబడును, ఈ విధంగా మీరు పెట్టుకోండి. అదేవిధంగా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, శుభకార్యాల్లో. సో అండ్ మనం చూసినట్లయితే ప్రతి స్ట్రీట్ ఫుడ్ కోర్ట్లో
ప్రతి ఫుడ్ ఐటమ్స్లో కూడా పన్నీర్ని రీసెంట్ డేస్లో వాడుతున్నారు. అండ్ పన్నీర్ని వెజిటేరియన్స్ బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో కాబట్టి గైస్, మీరు కనుక ఈ పన్నీర్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభాలైతే మీరు గడించవచ్చు. సో దీనికి సంబంధించి ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం పాలకు సంబంధించి మీకు ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక మెషిన్కే మీకు ఖర్చు అవుతుంది. అండ్ ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మీరు ప్యాకెట్స్లో కనుక దాన్ని ప్యాక్ చేసుకుని అమ్ముకోవాల్సి ఉంటుంది. అంతే, ఈజీగా మీకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలని ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో 5,000 రూపాయలు పెట్టి మెషిన్ తీసుకుంటారు, ఇంకో 1,000 రూపాయలు పెట్టి పాలు చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో అంతే కదా. సో దాన్ని మీరు ఏం లేదు, పాలను విరగొడతారు, ఆ తర్వాత వాటిని మీరు మిషన్లో పెట్టేసి, లేదు అంటే మీరు ఇంట్లోనే రాయి మీద బండ మీద పెట్టుకొని ఒక 4 to 6 hours పెట్టుకొని దాన్ని తీసి మీరు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు పన్నీర్ తయారు చేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా తక్కువ ఖర్చుతో మీరు పెట్టుకోవచ్చు. చాలామంది కూడా అన్న మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలా చేయాలి, ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాము, డబ్బులు లేవు, సంపాదించాలనుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. సో గైస్, సో ఈ యొక్క బిజినెస్ని మీరైతే మొదలు పెట్టుకోండి. మార్కెటింగ్ కూడా మీరు చక్కగా చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పండి. వాట్సాప్లో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం మనం చూస్తున్నట్లయితే ఐటీసీ కోహ్నూర్ అని చెప్పి హైదరాబాద్లో అక్కడ ఒక ఆమె రోజు ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ పెడుతుందన్నమాట. సో అందులో ఆమె చాలా ఫేమస్ అయిపోయింది, మీ అందరికి తెలిసినట్లయితే. సో ఆ విధంగా మీరు కూడా ఫేమస్ అయిపోవచ్చు. ఫేమస్ ఇన్ ద సెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే ఇట్లా ఎవరైనా మీడియా వాళ్ళతో కానీ మీరు మాట్లాడుకొని వాళ్ళతో మీరు ఇంటి దగ్గర నుంచో చేస్తున్నారు, ఒక ఇన్స్పిరేషనే కదా. ఎవరైతే ఇంటి దగ్గర నుంచొని ఇంటి దగ్గర కూర్చొని ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే సో ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. కాబట్టి సో ఆ విధంగా ఇన్స్పిరేషన్ ఇంటర్వ్యూ మీరు చేయించుకోండి, లేదు అంటే ఒక బ్రాండ్కి సంబంధించి ప్రమోషన్ మీరు చేయించుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో బాగా ఉన్నారు, వాళ్ళు చాలా తక్కువ ఖర్చుకి మీ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఈ విధంగా మీరు ప్రమోట్ చేసుకోండి. అండ్ ఒక క్వాలిటీని మెయింటైన్ చేసి కనుక మీరు అమ్మినట్లయితే అంతే, దట్స్ ఇట్, మీకు మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఒక రెగ్యులర్గా ఒక చిన్న షాప్ నుంచి మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. లేదు ఇంట్లోనే అనుకుంటే మీకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మీకు అయిపోతుంది. అండ్ ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 లీటర్ల పాలు అనుకుందాం. సో 60 లీటర్ల పాలకి ఈజీగా మీకు 10 కేజీల వరకు వస్తుంది. సో 1 కేజీ వచ్చి 500 రూపాయల వరకు మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు. 10 × 5 ఈజీగా 5,000 రూపాయల వరకు ఒక్క రోజు మీరు సంపాదించవచ్చు. ఒకవేళ కనుక మీకు మంచిగా హోటల్స్ వాళ్ళు కనుక బ్రాండ్ కనుక మీకు ఇచ్చినట్లయితే, ఐ మీన్ డీల్ కనుక ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మీరు డబ్బులు సంపాదించవచ్చు. అండ్ శుభకార్యాలకు కూడా వాళ్ళు ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తారు కాబట్టి. సో ఈ విధంగా ఒక పన్నీర్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. పన్నీర్ని మీరే ఓన్గా తయారు చేసుకొని మీరే అమ్ముకోవచ్చు. అండ్ మీకు రోజుకి 5,000 రూపాయలు అంటే నెలకి 30 రోజులు, 30 × 5 ఈజీగా 1,50,000 రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఎంత కాదనుకున్నా 60 లీటర్ల 60 × 60, సో 1 లీటర్ వచ్చేసి 60 రూపాయలు అనుకుందాం. సో 3,600 రూపాయలు అది అనుకున్నా కూడా ఎందుకంటే ఒక 4,000 రూపాయలు తీసేసిన ఒక్క రోజుకి వచ్చేసి 1,000 రూపాయలు లాభం అనేది మీకు మిగులుతుంది. సో 1,000 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 30,000 రూపాయల వరకు మీకు లాభమే మిగులుతుంది. సో ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా చేసేటువంటి బిజినెస్ కాబట్టి సో గైస్, మంచి లాభాలకి మీకు తెచ్చిపెడుతుంది. దీనికి సంబంధించి మీరు ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇంట్లో తయారు చేసుకుని తర్వాత మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. మీకు వచ్చే డబ్బులు కూడా సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం బిగ్ మిషన్స్ కొనుక్కుంటూ ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటూ కాబట్టి ఒక పర్సన్ని మీరు హైర్ చేసుకుంటూ ఈ విధంగా కనుక మీరు ఈ యొక్క బ్రాండ్కి సంబంధించి ఒక పేరు పెట్టుకుని ప్రమోట్ చేసుకుంటే మంచి లాభాన్ని మీరు గడించవచ్చు. ఈ యొక్క పన్నీర్ బిజినెస్ అనేది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మన ఫ్రీడమ్ యాప్లో మీకు మరిన్ని కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే ఈ బిజినెస్ చేసి మంచి లాభాలు గడిస్తున్నారో వాళ్ళే మీకు ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేసి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.